స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 4 దశాబ్దాల తర్వాత పులివెందుల్లో అరాచకానికి వ్యతిరేకంగా, దుర్మార్గాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేస్తే ప్రత్యర్థి పార్టీలు గెలుస్తాయని చెప్పేసి ఈ ఎన్నికలు నిరూపించాయి. 4 దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నిక గొడ్డలి పెట్టు లాంటిది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే పులివెందుల్లో కూడా ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఓటును వినియోగించుకుంటే ధర్మం గెలుస్తుందనడానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఒక నిదర్శనం. గత 4 దశాబ్దాలుగా ఫ్యాక్షనిస్టుల బలంతో, దౌర్జన్యాలతో, హత్యా ప్రయత్నాలతో, హత్యలతో, ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూ, ప్రత్యర్థులను బెదిరిస్తూ ఇంతవరకు గెలుస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఏ రకమైనటువంటి తీర్పుని ప్రజలు ఇస్తారో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో రుజువైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసహనానికి నిన్న మాట్లాడినటువంటి మాటలు, అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు గారి వయసును కానీ, ఐపీఎస్ అధికారులను కానీ, ఎలక్షన్ కమిషన్ని కానీ, లేదా అతని మీద పోటీ చేసినటువంటి బీటెక్ రవి గారిని కానీ అతను మాట్లాడినటువంటి మాటలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశానని ఇంకిత జ్ఞానం లేకుండా, ప్రత్యర్థి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాననే జ్ఞానం లేకుండా ఏకవచనంతో అమర్యాదగా వ్యక్తుల్ని మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి యొక్క కుసంస్కారానికి నిదర్శనం. చంద్రబాబు గారి వయసుని హేళన చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు గారి యొక్క వయసుని హేళన చేసే ముందు గత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణం ఎవరికైనా పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటానని చెప్పే విధంగా దురహంకారంతో మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా పులివెందుల్లో అహంకారానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది. పులివెందుల ప్రజలకు ఆగస్టు 15కు ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చినట్లు ఈ ఎన్నికల ద్వారా నిర్ధారణ అయింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.